ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 4వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ తులా రాశి జాతకులకు రెండు పెద్ద శుభవార్తలైతే రాబోతూ ఉన్నాయి. కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ యొక్క తులారాశి వారు అయితే వీరు చాలా గంభీరంగా చూడటానికి గంభీరంగా అయితే కనిపిస్తూ ఉంటారు. కానీ వీరు చాలా మంచి మనస్తత్వం కలవారండి. అదేవిధంగా ఏదైనా కూడా చాలా మంచిగా ఆలోచించి 1, 2 సార్లు దాని గురించి ఆలోచించిన తర్వాతనే ఏ విధమైనటువంటి నిర్ణయం అయినా వీరైతే తీసుకుంటారు. ఇక అదే విధంగా వీరు గనక ఏదైనా ఒక పనిని మొదలు పెట్టారు అంటే అది మొత్తం కూడా పూర్తి చేసేంత వరకు ఆ పనిని వదిలిపోయినటువంటి మనుషులైతే కాదని చెప్పుకోవచ్చు. ఇక మంచి హృదయం కలవారని చెప్పాలి. అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి హెల్పింగ్ నేచర్ అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అంతా మంచేవారని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ అందరినీ కూడా కలుపుకుంటూ పోతారండి. ఏ పని అయినా కూడా చాలా బ్యాలెన్స్గా, కంట్రోల్గా అయితే వీరు చేసే ఎటువంటి విషయాలు అయినా కూడా చాలా బ్యాలెన్స్గా కంట్రోల్ చేస్తూ వస్తారండి. వీరికి సుఖాలు సంతోషాలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటారో అదే విధంగా కష్టాలు వచ్చినప్పుడు కూడా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారు. దేనికి కూడా మరి ఇంతగా కృంగిపోరు అని చెప్పాలి. ఇక వీరి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే గనక చాలా తెలివిగా ఉంటారు. ఎదుటి వారికి కూడా వీరి యొక్క అంచనాలను అంటే వీరి గురించి ఒక అంచనా వేయటం కూడా చాలా కష్టమని చెప్పాలి. ఇక వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఆలోచనలు అనేవి కూడా చాలా కొత్తగా ఉంటాయి. 10 మందికి కూడా వీరికి గుర్తించే విధంగా వీరి యొక్క ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు చేసేటువంటి పని పట్ల ఎదుటివారు అయితే ఆకర్షితులైతే అవుతూ ఉంటారు. అలా ఆకర్షితులు అవడమే కాకుండా వీరి యొక్క పనిని వారు కూడా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహాన్ని అయితే నింపుకొని అయితే ఉంటారు. ఈ విధంగా ఏదో ఒక నూతన ఉత్తేజపరిచేటువంటి విషయాలను అయితే వీరు ఏదో ఒక విధంగా ఎంచుకుంటారు. ఎప్పుడు కూడా న్యూగా థింకింగ్ చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా ఎవరికి కూడా ఎటువంటి హాని పెట్టకుండా వీరి యొక్క పని వీరు నిర్వహించుకుంటూ చేస్తూ ఉంటారు. మనుషులని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవితంలో ఎదుటి వ్యక్తిని తొక్కి చేసుకునేటువంటి అవసరాలను కూడా వీరి యొక్క జీవితంలో కోల్పించుకోరండి. ఇటువంటి విషయంలో ఎవరిని కూడా జోక్యం చేసుకోరు. ఇక ఈ తులారాశి వారి వ్యక్తిగత విషయంలో ఎదుటి వ్యక్తిని ఎవరిని కూడా ఏ విధమైనటువంటి మార్పులు అనేవి కూడా ఎదుటి వ్యక్తులకి సలహాలు చెప్పడం కానీ ఇటువంటివి ఏవి కూడా వీరికి నచ్చవని చెప్పాలి. అలాగే ఎదుటి వారి యొక్క సలహాలను పాటించడం కూడా వీరికి నచ్చదు. చాలా మేధస్సు కలిగినటువంటి ఈ యొక్క తులారాశివారు తెలివి అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని నలుగురిలోనూ గొప్పగా బ్రతకాలి అనే ఒక స్థాయికి చేరాలి అనేటువంటి తపన అనేది ఈ తులారాశి వారికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక అన్నిటికీ మించిన కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకున్నట్లే ఉంటారు. అలాగే వీరిని ఎంత మాట్లాడినా ఎంత ఇది చేసినా కూడా వీరి యొక్క ఆలోచన విధానం అనేది వారి యొక్క కుటుంబ సభ్యులపైన ఉంటుంది.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మీ యొక్క కష్టంతో మీ యొక్క సామ్రాజ్యాన్ని మీరే స్వంత నిర్ణయం చూసుకుని చెప్పాలి. మీ యొక్క రాశి వారికి కష్టం అంటే మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయని చెప్పాలండి. అంటే మీ యొక్క తల్లి తరపున కావచ్చు, తండ్రి తరపున కావచ్చు, ఇలా మీలో కొన్ని అయితే స్థిరాస్తులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా అటువంటి ఆస్తులను వీరు ఎప్పుడు కూడా కదిలించరు. ఆస్తులు అమ్మడాలు ఇలాంటివైతే అస్సలు చెయ్యరు. కూర్చొని తినేటువంటి వ్యక్తులైతే ఈ తులా రాశివారు కాదు. అటువంటి ఆస్తులను అయితే ఇంకా రెట్టింపు చేసుకుంటూ వీరి సొంతంగా వీరి యొక్క కాళ్ళ మీదే వీరే నిలబడాలి అనే ఆలోచన వీరు కృషితో వీరైతే ఒక రూపాయిని సంపాదించుకొని వీరి యొక్క కుటుంబాన్ని అంతా క్షేమగా చూసుకు వస్తారు. వీరి యొక్క కష్టపడ్డ రూపాయితోనే వీరి యొక్క కుటుంబాన్ని ఇంకా క్షేమంగా చూసుకోవడానికి, అదేవిధంగా వీరి యొక్క ఆదాయం రెట్టింపులు అనేవి ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేయడం, స్థిరాస్తులను పెంచుకోవడం, లేదంటే బంగారాలు ఇటువంటివి కొనడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ యొక్క తులారాశి వారైతే చేస్తూ ఉంటారు. అంటే మాకు చాలా ఆస్తి ఉంది, పాస్తులు ఉన్నాయి, మేమెందుకు కష్టపడాలి, కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందని అనైతే వారు ఎప్పుడూ అనుకోరు. ఉన్న దాంట్లోనే తృప్తి పడుతూ ఉంటారు. అలాగే ఇంకా వారి కాళ్ళ మీదే వారు నిలబడడానికైతే ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా ఇంకా సంపాదించాలి, ఇంకా ఎదగాలి అనే తాపత్రయం అనేది వీరిలో చాలా అయితే ఉంటుంది. ఇక ఏదైతే కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలైతే వీరికి చిన్న వయసు నుండే చాలా మోస్తూ, చూస్తూ అయితే వచ్చారు. ఇక వీరికి కష్టం విలువ, డబ్బు విలువ అయితే చాలా తెలుసనైతే చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి అయితే కార్యజయం, ఆస్తి లాభం, ఆదాయం మరింత అయితే పెరుగుతుంది. ఆహ్వానాలు కూడా ఈ రోజునైతే అందుతాయి. వ్యాపారాలలో లాభాలు, ఉద్యోగాలలో కొత్త పోస్టులైతే వీరికైతే రాబోతున్నాయి. ఇక పనుల్లో అయితే కొద్దిపాటు ఆటంకాలు, ప్రయాణాలైతే వాయిదా అయితే పడవచ్చు. ఇక రాబడికి మించి ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, బంధువులతో విభేదాలు కొన్ని అయితే జరగవచ్చు. ఇక కొత్త విషయాలు కూడా ఈ రోజున తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరాటాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి జూలై 4వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ఊహించని 2 శుభవార్తలైతే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి అయితే ఈ రోజున అఖండ రాజయోగం పట్టబోతుందనైతే మనం చెప్పుకోవచ్చు. ఇక మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. ఇక మీకు అద్భుతమైన యోగాలైతే ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇక గత కొన్ని రోజుల నుంచి అయితే మీరు చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే గనక, ఆ సమస్యలన్నీ కూడా ఈ ఈ రోజున అయితే తీరిపోతాయి. ఆర్థిక లాభాలు పెరగడం, గతంలో చేసిన అప్పులైతే ఈ రోజున తీరిపోవడం. ఎందుకంటే మీ యొక్క పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి మంచి లాభాలు రావటం, మీ అప్పులు తీరడం, అలాగే మీకు ధనయోగం ఏర్పడడం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి ఈ తులా రాశి వారికి. ఇక ఈ రాశివారు లగ్జరీ జీవితాన్ని అయితే గడుపుతారనైతే చెప్పుకోవచ్చు. ఇక వీరికి మొదటి శుభవార్త ఏంటంటే గనక మీ పెద్దవాళ్ళను ఒప్పించి మీరైతే ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనైతే అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ తులారాశి వారి వ్యక్తులకైతే ప్రేమ వివాహం అనేది జరగబోతుందని చెప్పుకోవచ్చు. మీ పెద్దవాళ్ళు ఒప్పుకోవడం, వారు పెళ్లి జరిపించడం అనేవి వీరికి ఇలాంటి శుభవార్త కూడా రాబోతుంది. అలాగే తులారాశుల వారికి ఎవరైతే ఉద్యోగం ప్రయత్నాలు చేసినట్లయితే వారికైతే ఉద్యోగం దొరకడం, లేకపోతే ఉద్యోగం నుండి ఒక ఫోన్ కాల్ రావడం, ఇలాంటివి 2 శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేస్తారు. ఇక ఈ తులా రాశి వారికి జూలై 4వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ఇలాంటి 2 పెద్ద శుభవార్తలైతే రాబోతున్నాయి. అలాగే ఈ యొక్క తులా రాశి వారి వ్యక్తులకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉండటం వల్ల వీరి యొక్క ధనయోగం అనేది రెట్టింపు అయితే కాబోతుంది. ఇక వీరు లగ్జరీ లైఫ్ అయితే జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు కూడా ఈ సమయంలో అయితే అన్ని తీర్చడానికైతే వీరితో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అయితే ఫలించబోతున్నాయని మనమైతే చెప్పుకోవచ్చు.